జిల్లా గాజువాక 87వ వార్డ్ వడ్లపూడి ప్రాంతంలో వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకమైన ఇల్లపు రాముని పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ప్రగాఢ వేణుబాబు ముఖ్య నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని అన్నారు. అనంతరం ఇల్లపు రాముని ఘనంగా సత్కరించి ఇన్ని విధాలుగా రాముకి అండగా ఉంటామని అన్నారు. ఇల్లపు రాము మాట్లాడుతూ తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల మంత్రులు బొత్స సత్యనారాయణ, కర్సాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రగాఢ వేణుబాబు, ఎన్ఏటి రమణ, మొద్దపు దామోదర్, దుగ్గపు దానప్పులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన శాసనమండలి ప్రతిపక్ష నేత ఉత్తరాంధ్ర టైగర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి, అలాగే గుడివాడ అమర్నాథ్ గారికి, మన రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ పసుపులెడ్డి బాలరాజు గారికి, పిఏసి సభ్యులు మన తిప్పల నాగిరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అలాగే కేకే రాజు గారి జిల్లా అధ్యక్షులకి, గురుమూర్తి రెడ్డి గారికి, ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారికి, ఈ అందరికంటే ఒక ఎత్తు అయితే నాకంటూ ప్రగడ వేణుబాబు గారు, మన వైసీపీ 87వ వార్డు లీడరు, ఆయన కృషి అయితే ఇందులో చాలా ఎక్కువ ఉంది. నేను పట్టించుకోకపోయినా సరే పట్టుదలతోటి ఎట్టుబడితలు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి తిప్పి మొత్తం మీద ఇది రావడానికి కారణం 50% నాయకులు అయితే 50% మా నాయకుడు ప్రగడ వేణుబాబు కృషితోటి ఇదంతా జరిగింది. అలాగే దామోదర్ అన్న మన ఎన్నో కూడా సహకారం చేశారు, నాతో ఉన్న మిత్రులందరూ చేశారు. దానివల్ల నాకు ఇది వచ్చింది. ఈ పదవిని నేను ఒక నిజాయితీ గల కార్యకర్తగా ఒక గుర్తింపు తెచ్చుకొని విశాఖపట్నం జిల్లాలో కాకుండా మన గాజువాక నియోజకవర్గం అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ వార్డులో మనం కంపల్సరీగా ఇప్పటి వరకు యాక్చువల్గా ఇది కాంగ్రెస్ వార్డు, అటువంటిది టీడీపీకి పోయింది. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని గెలిపించి ఇక్కడ నిలబెడతామని చెప్పేసి నేను సభ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో మన 87వ వార్డులో గతంలో సీనియర్ నాయకులైనటువంటి ఉన్నటువంటి ఇల్లపు రాము గారికి పార్టీ పెద్దలు గుర్తించి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి పదవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వడ్లపూడి కాలనీలో 87వ వార్డులో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దలు, గౌరవులు అందరూ కూడా ఎప్పుడు ఏ పిలిపించినా సరే మాకు అత్యంత సన్నిధులు. గత 35-40 సంవత్సరాల నుంచి మా ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే మాకు వెన్నట్టే ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఏ పిలిపించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరి పేర్లు చెప్పకపోవచ్చు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. పేరున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇల్లపు రాము గారికి వైఎస్ఆర్సీపీ 50 మంది లీడర్లకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, వడ్లపూడి వాసులు మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు వడ్లపూడి కాలనీ వాసి మన సోదరుడు మరి ఇల్లపు రాము గారు మనందరికీ కూడా స్థానికులమి, 40 సంవత్సరాల నుంచి మనం సుపరిచితులమి. మరి అందులో భాగంగా సోదరులకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నియమించినందుకు, మరి ముఖ్యంగా